అందరికీ నమస్తే. లలిత్ తార్యప డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను నరసరావుపేటలోని పాలపాడు రోడ్‌లో ఉన్న అయ్యప్ప స్వామి గుడిని చూపించాలనుకుంటున్నానండి. నరసరావుపేటకి 2, 3 కిలోమీటర్ల దూరంలో పచ్చని పంట పొలాల మధ్యలో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి. ఇది ప్రధానంగా అయ్యప్ప స్వామి గుడి అయినా కూడా అందరు దేవతలు ఉన్నారండి. ఈ గుడి లోపలికి వెళ్ళగానే మొదటగా మనకి శివుడు, పార్వతీ అమ్మవారు కనిపిస్తారండి. ఈ పార్వతీదేవి అమ్మవారి దగ్గర ఒక విశేషం ఉందండి. ఆ విశేషమే ఈ శ్రీచక్రం. మనందరం ఖడ్గమాల స్తోత్రము, మణిదీప వర్ణన ఇవన్నీ పారాయణాలు చేస్తుంటాం కదా! వాటిలో వచ్చే ఆవరణలన్నీ కూడా చెప్పబడేది ఈ శ్రీచక్రంలోనివేనండి. నేను దసరా నవరాత్రుల వీడియోలో ఈ శ్రీచక్రము, నవావరణ అర్చన, ఒక్కొక్క ఆవరణ గురించి వివరంగా చెప్పాను. మీకు ఆ వీడియో చూస్తే వీటన్నిటి గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఇంకొక పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంక లోపలికి వెళితే వినాయకుడు, ఆదిశేషుడు, జంటనాగులు, బాలుడు రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆ పక్కనే మాలికాపురమ్మ అమ్మవారు. ఇంకా అయ్యప్ప స్వామి అంటే మాలికాపురం అమ్మవారు ఉండాల్సిందే కదా! ఇంకొక పక్కన ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇవేనండి ఈ గుళ్ళో ఉన్న ఇతర దేవతల ఆలయాలు. ఇక ఇప్పుడు అయ్యప్ప స్వామివారి అభిషేకం చూద్దాం. దూరే వధాయ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమస్తంభవే చ మయో భవే చ శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహద్భవతి సర్వస్యాప్తే సర్వస్య సిద్ధ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన ఇత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుమరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయో హరిహరపుత్రదేవత అస్మిన్ బింబే ఆచంద్రాత్మో హరిహరపుత్రదేవత దివ్య చైతన్య శక్తి ప్రాప్తిరస్తు. అభిషేకం తర్వాత స్వామివారికి అలంకరణ చేసి అర్చన చేస్తున్నారు. తరువాత పక్కనే ఉన్న అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు. ఇంకా తర్వాత ధూపం, దీపం, నైవేద్యం. ఇప్పుడు స్వామివారికి దివ్యమంగళ నీరాజనం. తరువాత అర్చకులు మహామంత్ర పుష్పాన్ని చేస్తున్నారు. ఈ విధంగా ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు జరిగాయి. జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, పదునెట్టాంబడి అధిపతియే శరణమయ్యప్ప. ఇటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలిత్ తార్యప డివోషనల్ ఛానల్. ధన్యవాదములు.